మనసులో కోపం ఉన్న మనిషికి సుఖము, శాంతి ఉండవు. మనిషి కొండంత విలువను పోగొట్టేది కూడా గోరంత కోపమే. కోపం వచ్చిన మనిషి విచక్షణను కోల్పోయి పశువుగా మారతాడు. కోపాన్ని జయించిన మనిషి గోవిందుడవుతాడు. జనం అతన్ని మెచ్చుతారు. అతడి సాంగత్యాన్ని ఇష్టపడతారు. సప్త ఋషుల్లో విశ్వామిత్రుడు, జమదగ్ని ఉగ్రస్వభావులు. కశ్యప, ఆత్రి, భరద్వాజ, గౌతమ, వశిష్ఠులు సాధుపుంగవులు. మునుల్లో దుర్వాసుడు ముక్కోపి. ప్రకృతికి కోపం వస్తే అది అన్ని క్రోధాల కన్నా భయంకరమైనది అంటాడు చాణక్యుడు. అదెంతటి నిజమో సోదాహరణంగా రుజువవుతూనే ఉంటుంది. కార్యార్థి సామ దాన భేద దండోపాయాలతో కార్యసాఫల్యత పొందాలి. కార్యసాధకుడికి కోపం ఉండకూడదు. నొప్పింపక తానొవ్వక సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఫలితాన్ని సాధించాలి. సంధి ప్రయత్నాల కోసం శత్రు శిబిరాలకు వెళ్ళడం అంటే పులిగుహలోకి అడుగు పెట్టడంతో సమానం. అక్కడ కవ్వింపులు, వెక్కిరింపులు, కయ్యానికి కాలు దువ్వడం అత్యంత సహజం. దూతలుగా వెళ్ళే వారిలో సదా శాంతి, సామరస్య భావాలు తొణికిసలాడాలి. ఇళ్లల్లో నవ్వుతూ శాంత స్వభావాన్ని వ్యక్తం చేసే సభ్యుల ఛాయాచిత్రాలు ఉంటాయే తప్ప కోపాన్ని ప్రతిఫలించేవి ఉండవు కదా. పుడమిపై పాపభారం పెరిగి పుణ్యాత్ములు హింసపడుతుంటే భగవంతుడికి కూడా కోపం వస్తుంది. పర్యావసానమే అవతారాలలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నెరపడం. శాంతం మనిషి ముఖాన్ని, రూపాన్ని ఉద్దీపింపజేస్తుంది. ధ్యానంలో ఉన్న బుద్ధ భగవానుడి ప్రశాంత వదన దర్శనం మానవుడిలోని కోపాన్ని నశింపజేస్తుంది. నవరసాల్లో వీరం, భయానకం, బీభత్సం, రౌద్రాలకు కారణం కోపమే. తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. కోపం మనిషిని ఏకాకిని చేస్తుంది, పనులకు విఘాతం కలిగిస్తుంది. సమాజ జీవి అయిన మనిషికి 10 మంది శ్రేయోభిలాషులుంటేనే సంఘ జీవనం సంతోషదాయకమవుతుంది. పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒక్కలాగా ఉండవు. ఒక్కోసారి అనుకోని విధంగా ఆయా విపత్కర సమయాలు మనిషి కోపానికి హేతువులవుతాయి. అలాంటప్పుడు సంయమనం పాటించి మనసును నియంత్రించుకోవాలి. మానసిక శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తికి అహంకారంతో కోపం వస్తే అధమ స్థాయి వ్యక్తి కోపానికి ఏమీ చేయలేని నిస్సహాయత కారణం అవుతుంది. స్థాయి భేదాలన్నది ఈ శరీరానికే, ఆత్మకు అంటవు అన్న పురాణ వచనాలు మనిషిలోని ఈశ్వరుణ్ణి పరిచయం చేస్తూ సమానత్వ భావనల్ని అంకురింపజేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.